Okay, next class is thermodynamics, first chemistry, part 6, entropy. What is entropy? Entropy. Entropy is a measurement of disorderness, or entropy is a measurement of degree of disorderness. Degree of disorder or randomness. In system is considered as a entropy. Entropy is a measurement of degree of disorderness. అంటే ఇక వ్యవస్థలో ఉండేటువంటి క్రమరాహిత్యం యొక్క కొలమానాన్ని ఎంట్రోపీగా చెప్తాము. ఇక్కడ డిజార్డర్ మీన్స్ అస్తవ్యస్తత లేదా క్రమరాహిత్యం యొక్క కొలమానాన్ని ఎంట్రోపీగా చెప్తాము. ఎంట్రోపీ ఈజ్ డినోటెడ్ బై క్యాపిటల్ ఎస్. చేంజింగ్ ఎంట్రోపీ డెల్టా ఎస్. Changing entropy is denoted by delta S. Entropy is denoted by S. Disorderness or randomness is increases due to the supplying of the heat. మనం ఏదైనా ఒక వ్యవస్థకు ఉష్ణాన్ని సప్లై చేసినట్లయితే, ఉష్ణాన్ని సరఫరా చేసినట్లయితే దానిలో క్రమరాహిత్యం అనేది పెరుగుతుంది. అంటే ఎనీ సిస్టమ్ మనం ఒక క్యూ అమౌంట్ ఆఫ్ ఉష్ణాన్ని ఒక వ్యవస్థకి ఇచ్చినట్లయితే ఆ వ్యవస్థలో ఉన్నటువంటి అణువుల మధ్యన క్రమరాహిత్యం అనేది పెరుగుతుంది. క్యూ హీట్ ఈజ్ ఎఫెక్ట్ ఆన్ ది randomness ఆర్ డిజార్డర్నెస్ ఆఫ్ ది ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్ ఇన్ ది సిస్టమ్. అంటే క్యూ ఉష్ణాన్ని మనము ఒక వ్యవస్థకి ఇచ్చినట్లయితే వ్యవస్థ యొక్క ఎంట్రోపీ అంటే క్రమరాహిత్యం అనేది పెరుగుతుంది. అంటే ఎంట్రోపీకి క్రమరాహిత్యానికి మధ్యన సంబంధం ఏంటంటే క్యూ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎస్ మీన్స్ డెల్టా వచ్చింది కాబట్టి డెల్టా ఎస్ రాస్తాము. క్యూ ఈజ్ ప్రపోర్షనల్ టు డెల్టా ఎస్ అంటే ఉష్ణోగ్రతను పెంచినప్పుడు, ఉష్ణాన్ని ఇచ్చినప్పుడు వ్యవస్థకు ఆ వ్యవస్థ యొక్క ఎంట్రోపీ విలువ అనేది పెరుగుతుంది. బట్ ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ది టెంపరేచర్. ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ ఏ విధంగా ప్రభావం చూపిస్తుందంటే ఒకే రకమైనటువంటి ఉష్ణాన్ని ఒకే మొత్తంలో ఒకే క్వాంటిటీలో క్యూ అమౌంట్ ఆఫ్ ఉష్ణాన్ని భిన్నమైన ఉష్ణోగ్రత దగ్గర వ్యవస్థకి ఇచ్చినట్లయితే T1 అండ్ T2 టెంపరేచర్ ఉన్నటువంటి వ్యవస్థలకు ఒకే వ్యవస్థ T1 మరియు T2 ఉష్ణోగ్రత అంటే T1 T2లో T2 ఈజ్ గ్రేటర్ దాన్ T1 అనుకున్నట్లయితే వి అజ్యూమ్ దట్ T2 ఈజ్ గ్రేటర్ దాన్ T1 అని మనం అనుకున్నట్లయితే Q amount of heat is supplied to system. The system entropy is S. Initially S. The changing entropy at T1 degrees delta S. At T1 degrees. T1 is less than T2 అనుకున్నాము and delta S at T2. Delta S at T2 is less than at T1. అంటే ఇక్కడ మనము ఏదైనా ఒక వ్యవస్థకు ఒకే రకమైనటువంటి ఉష్ణాన్ని ఇచ్చినప్పుడు దాని ఉష్ణోగ్రత ప్రభావం ఎట్లా ఉంటుందంటే తక్కువ ఉష్ణోగ్రత దగ్గర ఉండేటువంటి వ్యవస్థలో క్రమరాహిత్యము ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నటువంటి వ్యవస్థలో క్రమరాహిత్యము తక్కువగా ఉంటుంది. అంటే ఏమొస్తుంది మనకు అప్పుడు చేంజ్ ఇన్ ఎంట్రోపీ డెల్టా ఎస్ అనేది టెంపరేచర్కి ఉంటుంది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే మనం ఇక్కడ ఈ రెండింటి ప్రకారము క్యూ రాస్తాము. ఈ రెండింటి ప్రకారం మనము డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై టీగా రాస్తాము. క్యూ బై టీ ఇక్కడ సిస్టమ్ రాస్తే సిస్టమ్గా రాస్తాం క్యూ బై టీ. ఇది ఎంట్రోపీకి సమీకరణము.
డెల్టా ఎస్ సిస్టమ్ వ్యవస్థ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ సిస్టమ్ బై టీ. ఇక్కడ మనకు ఏంటంటే వ్యవస్థలకు ఉష్ణాన్ని ఇచ్చినప్పుడు వ్యవస్థలో ర్యాండమ్నెస్ను క్రమరాహిత్యాన్ని పెంచుతుంది. అయితే ఆ వ్యవస్థ ఉన్నటువంటి ఉష్ణోగ్రతపై కూడా క్రమరాహిత్యం ఆధారపడి ఉంటుంది. తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉన్నప్పుడు ఏర్పడే క్రమరాహిత్యము ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర ఉండే ఏర్పడే క్రమరాహిత్యం కంటే ఎక్కువగా ఉంటుంది. దిస్ ఆర్డర్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ది టెంపరేచర్ ఆఫ్ ది సిస్టమ్. ఇన్ లోయర్ టెంపరేచర్ ఈజ్ మోర్ randomness are disordered compared to higher temperature same system. This is కాబట్టి delta S system is equals to Q system by T గా రాస్తాము. ఇది ఉష్ణోగ్రతకు ఏ విధంగా ఉంటుందనేది చెప్తుంది మనకు. నెక్స్ట్ డెల్టా ఎస్ సిస్టమ్, డెల్టా ఎస్ సరౌండింగ్స్ is not equal to 0 for the irreversible reaction. For irreversible అనుత్క్రమణీయ చర్యలకు delta S system plus delta S surroundings is not equal to 0. In isothermal process delta U is equals to 0 for reversible and irreversible process. But in this case, in irreversible process, delta S system and delta S universe means delta S universe is not equal to 0. It greater than 0 గా ఉంటుంది. అంటే ఇక్కడ మనకు రివర్సిబుల్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ ను డెల్టా యు ఆధారంగా మనము వేరు చేయలేము, కానీ ఇక్కడ మనం వాటిని డిస్క్రిమినేట్ చేయవచ్చు. డెల్టా ఎస్ ద ఎంట్రోపీ వాల్యూ ఎట్ ఈక్విలిబ్రియం ఈజ్ మ్యాక్సిమం. సమతాస్థితి వద్ద ఈ ఎంట్రోపీ విలువ మ్యాక్సిమం విలువను కలిగి ఉండి చేంజింగ్ ఎంథాల్పీ డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 0 గా ఉంటుంది. ఎట్ ఈక్విలిబ్రియం సమతాస్థితి వద్ద ఒక వ్యవస్థ యొక్క ఎంట్రోపీలో మార్పు డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 0 గా ఉంటుంది. దిస్ ఈజ్ ఎంట్రోపీ. ఎంట్రోపీ మీన్స్ ఇస్ ఏ మెజర్మెంట్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ డిజార్డర్నెస్. అందులో ఉన్నటువంటి క్రమరాహిత్యం యొక్క కులమానమే మనము ఎంట్రోపీగా చెప్తాము. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఉష్ణగతిక శాస్త్ర రెండవ నియమము. మనం ఆల్రెడీ ఉష్ణగతిక శాస్త్ర మొదటి నియమం ఆల్రెడీ తెలుసుకున్నాము. నెక్స్ట్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కన్స్ట్రక్ట్ ఏ మిషన్ వర్కింగ్ ఇన్ సైక్లిక్ which transfers heat from lower temperature to higher temperature region without any external energy. ఇక్కడ ఒక బాహ్యకారకం ప్రమేయం లేకుండా తక్కువ ఉష్ణోగ్రత ప్రాంతం నుండి ఎక్కువ ఉష్ణోగ్రత ప్రాంతానికి మనము ఈ యొక్క ఉష్ణాన్ని మనము బయటి యంత్రం సహాయం లేకుండా పంపించలేము. అలాంటి యంత్రాన్ని మనము రెండవ సతత చలత యంత్రంగా చెప్తాము. అలాంటి యంత్రాన్ని మనము నిర్మించలేము. అంటే ఇక్కడ తక్కువ ఉష్ణోగ్రత నుండి ఎక్కువ ఉష్ణోగ్రత ప్రాంతానికి ఉష్ణాన్ని సరఫరా చేయడానికి మనకు బాహ్యంగా ఏదైనా ఒక యంత్ర సహాయంతో మాత్రమే చేయగలుగుతాము. అలా తక్కువ ఉష్ణోగ్రత నుండి ఎక్కువ ఉష్ణోగ్రత ప్రాంతానికి ఉష్ణాన్ని సరఫరా చేసే యంత్రాలను మనము తయారు చేయలేమని చెప్పేదే సెకండ్ లా థర్మోడైనమిక్స్. Second one, it cannot be converting into work completely without causing some permanent changes in the system involved or surrounding involved. ఏదైనా ఒక వ్యవస్థలోకి ఉష్ణాన్ని పూర్తిగా పనిగా మార్చాలి అంటే ఆ వ్యవస్థ కానీ లేదా దాని పరిసరాలలో కానీ శాశ్వతమైన మార్పులను తీసుకురావాలి. ఇదే మనకు సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఉష్ణగత శాస్త్రం చెప్తుంది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే అధిక ఉష్ణోగ్రత నుండి తక్కువ ఉష్ణోగ్రతకు తనంతట అదే ప్రసారము కాదు. ఇట్ కెనాట్ ఫ్లో ఫ్రమ్ హాట్ రీజన్ టు
కూల్ రీజియన్. ఇది మనకు సెకండ్ లా థర్మోడైనమిక్స్ లో మనము చదువుకున్నాం. ఫస్ట్ లాలో ఏం చదువుకున్నాం మనం ఆల్రెడీ ఫస్ట్ లా సెకండ్ లా చదువుకున్నాం. ఫస్ట్ లా అంటే మనకు ఉష్ణగత శాస్త్రం మొదటి నియమం, రెండవ నియమము అయిపోయింది. ఉష్ణగత శాస్త్రం మొదటి నియమంలో శక్తి గురించి చదువుకున్నాము. దీంట్లో హీట్ అనేది ఎట్లా మారుతుంది, వర్క్ గా ఎట్లా మారుతుందో దాని గురించి ఈ రెండిట్లో చదువుకున్నాం. ఫస్ట్ లాలో శక్తి అనేది మారదు, ఒక రూపం నుండి ఇంకో రూపంకి మారుతుంది తప్ప శక్తి పూర్తిగా నాశనం చేయడం కానీ లేదా సృష్టించడం కానీ చేయలేమని చదువుకున్నాము. దీంట్లో ఏదైనా ఒక ఉష్ణాన్ని, వ్యవస్థకు అందించే ఉష్ణాన్ని పూర్తిగా పనిగా మార్చాలి అంటే ఆ వ్యవస్థలో కానీ లేదా పరిసరాలలో కానీ శాశ్వతమైన మార్పులను తీసినప్పుడే అది జరుగుతుంది. ఇట్ కెనాట్ బి కన్వర్టింగ్ ఇంటూ వర్క్ కంప్లీట్లీ వితౌట్ చేంజింగ్ ఆఫ్ ఎనీ ఇన్ సిస్టమ్ ఆర్ సరౌండింగ్. సిస్టమ్ అంటే వ్యవస్థ, సిస్టమ్ ఆర్ సరౌండింగ్ కెనాట్ బి చేంజ్, ఇట్ కెనాట్ బి కన్వర్ట్ ఇంటూ కంప్లీట్లీ వర్క్. దిస్ ఈజ్ ది సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. నెక్స్ట్ టాపిక్ ఇస్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ. G. Its function is proposed by Gibbs, is denoted by G. G is equals to H minus Ts. G is equals to H minus Ts. G is equals to H minus Ts. మనకు ఇంతకుముందుకు ఆల్రెడీ మనము we studied about the internal energy and entropy. The spontaneity is due to, మనకు ఇక్కడ స్వచ్ఛత గల కారణాలుగా ఏం చెప్పుకున్నాం మనము, ఆంతరిక శక్తిలో తగ్గుదల కానీ లేకపోతే ఎంట్రోపీలో పెరుగుదలగా అనుకున్నాము. కానీ మెనీ రియాక్షన్స్ ఆర్ క్యారీడ్ అవుట్ ఇన్ ఓపెన్ సిస్టమ్ ఆర్ క్లోజ్డ్ సిస్టమ్. కాబట్టి మనకు చాలా వేరియబుల్ అన్ని ఇంకా మనకు ఎక్కువగా ఓపెన్ సిస్టంలో కానీ లేకపోతే క్లోజ్ సిస్టమ్, ఐసో సిస్టంలో జరగట్లేవు. కాబట్టి ఇక్కడ మనకు ఇంకొక ఫంక్షన్ G అనేది ప్రతిపాదించాడు గిబ్స్ అనే శాస్త్రవేత్త. ఈ ప్రపోజ్డ్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ, G ఆర్ గిబ్స్ ఫంక్షన్ G is equals to H minus Ts. డెల్టా G ఏమవుతున్నప్పుడు డెల్టా G is equals to డెల్టా H మైనస్ T డెల్టా S మైనస్ S డెల్టా T మైనస్ S డెల్టా T at constant temperature. స్థిర ఉష్ణోగ్రత వద్ద at constant temperature, T కాన్స్టాంట్ ఉన్నప్పుడు ఏమవుతుంది మనకు డెల్టా T ఈజ్ ఈక్వల్స్ టు 0. T స్థిరంగా ఉన్నప్పుడు డెల్టా T అనేది 0 అవుతుంది. నెక్స్ట్ మనం దీన్ని సబ్ చేస్తే డెల్టా G ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా H. ఇక్కడ డెల్టా T 0 అవుతే ఈ టర్మ్ మొత్తం అవుతుంది 0 అవుతాయి మనకు T డెల్టా S. డెల్టా G ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా H మైనస్ T డెల్టా S గా రాస్తాము. ఇక్కడ మనకు గిబ్స్ ఫ్రీ ఎనర్జీకి స్వచ్ఛత గల సంబంధం ఏంటి? గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అండ్ స్పాంటినిటీ. గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అండ్ స్పాంటినిటీ. గిబ్స్ స్వేచ్ఛా శక్తికి మరియు స్వచ్ఛత గల సంబంధాలు. ఫస్ట్ మనము డెల్టా ఎస్ అంటే చేంజింగ్ ది ఎంట్రోపీ. డెల్టా ఎస్ టోటల్ ఈజ్ ఈక్వల్స్ ఏం రాసుకుంటాం మనము, డెల్టా ఎస్ టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఎస్ సిస్టమ్ ప్లస్ డెల్టా ఎస్ సరౌండింగ్స్. డెల్టా ఎస్ టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఎస్ సిస్టమ్ ప్లస్ డెల్టా ఎస్ సరౌండింగ్. నెక్స్ట్ మనకి ఇక్కడ డెల్టా ఎస్ సరౌండింగ్స్ను ఎట్లా చూడండి, లేదా డెల్టా ఎస్ సరౌండింగ్ను ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటిదమ్మా, క్యూ బై టీ. క్యూ బై టీ మీన్స్ డెల్టా, ఇక్కడ మనము డెల్టా హెచ్ ఎస్ సరౌండింగ్ బై టీ.
ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డెల్టా ఎస్ సిస్టమ్ బై టీగా రాయొచ్చు. దీన్ని మనము డెల్టా ఎస్ టోటల్ రాసినట్లయితే ఏమొస్తుంది మనకు అప్పుడు డెల్టా ఎస్ టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఎస్ సిస్టమ్ మైనస్ డెల్టా హెచ్ సిస్టమ్ బై టీ. లాస్ట్ దీన్ని ఈక్వేషన్ ఏమొస్తుంది మనకు టీ డెల్టా ఎస్ టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు టీ డెల్టా ఎస్ మైనస్ డెల్టా హెచ్ సిస్టమ్ డెల్టా ఎస్ సిస్టమ్. ఇక్కడ టీ డెల్టా ఎస్ సిస్టమ్ ఈజ్ ఈక్వల్స్ టు టీ డెల్టా ఎస్ టోటల్ సిస్టమ్ మైనస్ డెల్టా ఎస్ సిస్టమ్. ఫర్ స్పాంటేనియస్ రియాక్షన్ స్వచ్ఛందంగా జరిగే చర్యలకు టీ డెల్టా ఎస్ సిస్టమ్ అనేది మనకు 0 ఈజ్ గ్రేటర్ దాన్ 0 అవుతుంది. కాబట్టి టీ డెల్టా ఎస్ సిస్టమ్ మైనస్ టీ డెల్టా హెచ్ సిస్టమ్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. From equation 1 and 2, from equation 1 and 2, minus delta G is greater than 0. This is equals to delta G is less than 0 for spontaneous reaction. స్వచ్ఛందంగా జరిగే చర్యలకు డెల్టా జీ ఈజ్ లెస్ దాన్ 0 అంటే ఇది నెగిటివ్ వాల్యూ. డెల్టా జీ నెగిటివ్ వాల్యూ ఉంటే అవి మనకు స్వచ్ఛందంగా జరుగుతాయని ఈ ఈక్వేషన్ 1 మరియు 2 నుండి మనకు తెలుస్తుంది. అంటే ఇక్కడ మనకు చర్య అనేది స్వచ్ఛందంగా జరగాలంటే స్పాంటేనిటీగా జరగాలి అంటే డెల్టా జీ విలువ అనేది 0గా ఉండాలి. డెల్టా జీ ఈజ్ గ్రేటర్ దెన్ 0 ఆర్ డెల్టా జీ గ్రేటర్ దెన్ 0 ఉంటే నాన్ స్పాంటేనియస్ రియాక్షన్గా ఉంటుంది. డెల్టా జీ నెగిటివ్ 0 ఈజ్ లెస్ దాన్ 0 అంటే నెగిటివ్ వాల్యూగా ఉన్నప్పుడు స్వచ్ఛందంగా జరుగుతాయి. ఇది గివ్స్ ఫ్రీ ఎనర్జీ. నెక్స్ట్ లాస్ట్ వన్, ఉష్ణగతిక శాస్త్రం 3 ఏం చేస్తుందంటే శుద్ధ స్ఫటికాల యొక్క పరమ ఎంట్రోపీ విలువ ఇక్కడ మనకు లా ఆఫ్ థర్మోడైనమిక్స్ లో the entropy of any pure crystalline substance approached 0 when temperature at absolute 0. పరమశూన్య ఉష్ణోగ్రత వద్ద శుద్ధ స్ఫటికాల యొక్క ఎంట్రోపీ అనేది 0కు సమానంగా ఉంటుంది. అంటే ఇక్కడ అబ్సల్యూట్ టెంపరేచర్ మీన్స్ 0 Kelvin టెంపరేచర్ ఆర్ -273 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద దిస్ ఈజ్ ఏ అబ్సల్యూట్ టెంపరేచర్. ఈ ఉష్ణోగ్రత వద్ద అబ్సల్యూట్ టెంపరేచర్ వద్ద ప్యూర్ క్రిస్టలిన్ సబ్స్టెన్స్ పరిపూర్ణమైనటువంటి శుద్ధ స్ఫటికాల యొక్క పరమ
ఇక్కడ శుద్ధ స్ఫటిక పదార్థాల యొక్క ఎంట్రోపీ విలువ అనేది జీరోగా ఉంటుందని తెలియజేసేదే థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ద ఎంట్రోపీ ఆఫ్ ఎనీ ప్యూర్ క్రిస్టలైన్ సబ్స్టెన్స్ అప్రోచ్ టు జీరో వెన్ టెంపరేచర్ ఎట్ అబ్సల్యూట్ టెంపరేచర్. అబ్సల్యూట్ టెంపరేచర్ జీరో అంటే 0 కెల్విన్ ఉష్ణోగ్రత. 0 కెల్విన్ మీన్స్ -273 కెల్విన్ ఉష్ణోగ్రత. దిస్ ఇస్ ఏ థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్.